అందరికీ నమస్కారం. ఈరోజు మనం వినబోయే కథ ధైర్యం వల్ల లాభం. రచయిత సి వాసుదేవరావు గారు. ఇక కథలోకి వెళితే, ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ప్రేతకర్మలు చేయించేవాడు. చాలా ధైర్యశాలి. దుర్మరణాల పాలైన వారికి కూడా దహన సంస్కారాలు చేయించేవాడు. ఎక్కడన్నా మనుషులు హత్య చేయబడినా, ఉరిపోసుకు చచ్చినా దహన సంస్కారాలు చేయటానికి ఈ బ్రాహ్మణ్ణే పిలిచేవారు. ఎందుకంటే అలాంటి శవాలకు సంస్కారం జరిపించడానికి మామూలు బ్రాహ్మణులు భయపడేవారు. బలవంతపు చావు చచ్చిన వాళ్ళు దయ్యాలు అయి బతికున్న వాళ్ళను బాధిస్తారని అందరూ నమ్మేవారు. ఈ ప్రేతకర్మలు చేయించే బ్రాహ్మణ్ణి ఒకసారి 7-8 మైళ్ళ దూరంలో ఉన్న ఒక గ్రామం వాళ్ళు పిలిచారు. అక్కడ ఆ బ్రాహ్మడు తన పని పూర్తి చేసేసరికి చీకటి పడిపోయింది. ఈ చీకట్లో మీ ఊరు వెళ్ళవద్దు, ఈ రాత్రికి ఇక్కడే పడుకొని రేపు ఉదయం వెళ్ళవచ్చు అన్నారు గ్రామస్తులు. ఎందుకు? భోజనం వేళకు ఇల్లు చేరిపోను అన్నాడు బ్రాహ్మడు. మరేం లేదు, మా ఊరికి మీ ఊరికి మధ్య ఉండే శ్మశానంలో దయ్యాలు ఉన్నాయట. అవి రాత్రివేళ ప్రయాణీకులను పట్టుకొని నానా తిప్పలు పెడతాయట అన్నారు గ్రామస్తులు. బ్రాహ్మడు విరగబడి నవ్వుతూ, దయ్యాలు భూతాలు నన్నేం చేస్తాయి, నేను ఈ రాత్రికి ఇల్లు చేరాలి అంటూ బయలుదేరాడు. వెన్నెల రాత్రి, ఆకాశం నిర్మలంగా కూడా ఉన్నది. అందుచేత బ్రాహ్మడు మరింత నిశ్చింతగా నడక సాగించాడు. దాదాపు సగం దారి నడిచాక ఆయనకు ఒక పూరిపాక కనబడింది. అందులో ఎవరూ లేరని మొదట అనుకున్నాడు. కానీ పరీక్షగా చూస్తే ఎవరో ఆడది పాక ముందు నీడలో నిలబడి కనిపించింది. ఆమె ఇంటికేసి తిరిగి ఉండి బ్రాహ్మడు సమీపించినా కూడా ఆయన కేసి తిరగలేదు. ఇది ఏ మొగుడుతోనో అత్తగారితోనో దెబ్బలాడి ఎవరికీ చెప్పకుండా పారిపోయి వచ్చి ఉంటుంది. తెల్లారే లోపల ఏ నూతిలోనో గోతిలోనో దూకి ప్రాణాలు తీసుకుంటుంది. ఇటువంటి వాళ్లకు చాలామందికి దహనాలు నా చేతి మీదుగా చేయించాను. ఈ పిల్లకు కాస్త బుద్ధి చెప్పి ఇంటికి పంపేయాలి అనుకున్నాడు బ్రాహ్మడు. ఎవరివే నువ్వు, నిర్భాగ్యురాలా? ఈ వేళప్పుడు ఇక్కడ ఎందుకున్నావు? నువ్వు ఎవరో, నీకు వచ్చిన కష్టమేమిటో దాచకుండా నాతో చెప్పు. నేనెవరికీ చెప్పనులే. నీకు అభ్యంతరం లేకపోతే నిన్ను మీ ఇంటికి చేర్చుతాను కూడా అన్నాడు బ్రాహ్మడు ఆ మనిషితో. ఆమె అప్పటికీ వెనక్కు తిరగక, ఊళ్ళో వాళ్ళ విషయాలు నీకెందుకు, నీ దారిన నువ్వు పోరాదు అన్నది అమర్యాదగా. ఆ మనిషి ఒకంతట దారికి వచ్చే రకంలా లేదనుకొని, బ్రాహ్మడు అడిగిన మాత్రాన అంత గింజుకుంటావేం? ఈ వేళప్పుడు నిన్నిలా విడిచి నా దారిన పోవాలంటే నా అంతరాత్మ ఒప్పుతుందా? మీది ఏ గ్రామమో చెప్పు, కనీసం నీ పేరైనా చెప్పు. లేదు, మీ వాళ్ళెవరో చెబితే వాళ్లకు కబురు అందిస్తాను, వాళ్ళు వచ్చి నిన్ను తీసుకుపోతారు అన్నాడు. మంచిగా వెళ్ళవన్నమాట, నిన్ను పట్టుతాను, కాచుకో అంటూ ఆమె వెనక్కు తిరిగింది. ఆమె ముఖం రక్తహీనంగా పాలిపోయి ముద్దలాగా ఉన్నది. ఆమె తప్పక దయ్యమే అయి ఉండాలని బ్రాహ్మడు గ్రహించాడు. ఆయనకు దడ ప్రారంభమైంది. కానీ ధైర్యం గలవాడని, ఆయనకున్న ఖ్యాతిని కాపాడుకోవాలని ఆయన తన భయాన్ని తొక్కిపట్టి, నన్ను పట్టుతావా? ఏది పట్టు, దయ్యం పట్టాలని నేనెంతో కాలంగా ఎదురు చూస్తున్నాను అంటూ పెద్దగా నవ్వాడు. దయ్యం జుట్టు విదిలించుకొని నాలుక బయటకి చాచింది. బ్రాహ్మణునికి భయం చాలా భాగం తగ్గిపోయింది. దయ్యాలు నీకన్నా రెట్టింపు పొడవున నాలుకలు చాచటం నేను చూశాను అన్నాడాయన దయ్యంతో. దయ్యం ఆ మాటకు చిన్నబోయినట్లు కనబడి నాలుక లోపలికి తీసుకొని నోటి నుంచి చెవుల నుంచి రక్తం కార్చసాగింది. లాభం లేదే అమ్మాయి, నీకన్నా చాలా భయంకరంగా రక్తం కార్చిన శవాలను నేను చాలా చూశాను. నువ్వు వట్టి చేతగాని దయ్యంలా కనిపిస్తున్నావు అన్నాడు బ్రాహ్మడు. దయ్యం నిరుత్సాహపడిపోయి, అవునండి, మీకు నిజం చెప్పేస్తాను, నాకు అనుభవం లేదు. రేపు ఆత్మహత్య చేసుకోబోతున్న ఒక ఆడపిల్ల దయ్యాన్ని నేను. ఈ ఆత్మహత్య ఎలా జరిగించాలా అని తెగ ఆలోచిస్తున్నాను. మీ దారిన మీరు వెళ్ళినట్లయితే
నేను నిశ్చింతగా ఆలోచిస్తాను అని బ్రాహ్మణ్ణి బతిమాలింది. ఓసి నీ కడుపుడక అని బ్రాహ్మణుడు తన మనసులో అనుకొని ఆత్మహత్య చేసుకోపోతున్న పిల్ల మీద జాలిపడ్డాడు. ఆయన పైకి దయ్యం మీద సానుభూతి నటిస్తూ, బతికున్న దయ్యాన్ని నేనింతవరకు చూడలేదమ్మాయి, పాపం ఆ పిల్ల ఎవరో అన్నాడు. ఆ కనిపించే గ్రామంలో తూర్పు వైపున ఉండే వడ్రంగి వాళ్ళ కోడలు అన్నది దయ్యం. నిజంగానా పాపం, ఆ పిల్లకేం కష్టం వచ్చిందో అన్నాడు బ్రాహ్మడు. ఇంకేం కావాలి, అత్తముండ కోరంటికం పెట్టి దాని ప్రాణం కొరికేస్తున్నది అన్నది దయ్యం. ఇంకేం, నీకు శ్రమ లేదన్నమాట, జరగవలసినదేదో అత్త చేతి మీదిగానే జరిగిపోతుంది అన్నాడు బ్రాహ్మడు. అది అంత తేలిక అనుకుంటున్నారా? నేను ఎంతో శ్రమపడి పథకం ఆలోచించాను కూడా అన్నది దయ్యం. బేష్, నీ పథకం పారేనా అన్నాడు బ్రాహ్మడు. ఎందుకు పారదు, రేపు ఆ అత్తముండ నోము నోస్తున్నది, బుట్టెడు అరటిపళ్ళు తెప్పించింది ముత్తైదువులకు తాంబూలాలలో పెట్టి ఇవ్వడానికి. ఈ రాత్రి ఆ బుట్టను అటక మీద దాచేస్తాను. అప్పుడు ఆ అత్త కోడల్ని నానా తిట్లు తిడుతుంది. ఏ పాపము ఎరుగని కోడలు కాస్త ఆత్మహత్య చేసుకుంటుంది అంటూ దయ్యం అమాయకంగా రహస్యం బయట పెట్టేసింది. ఓసిని కడుపుడక అని బ్రాహ్మణుడు తనలో మళ్ళీ అనుకొని పైకి దయ్యంతో, బాగుంది, ఇక నేను కదలాలి, కాలాతీతమైపోతున్నది, వస్తా అంటూ తన గ్రామానికి బయలుదేరాడు. ఆయన ఆ రాత్రి ఇల్లు చేరి భోజనం చేసి పడుకొని తెల్లారుతూనే లేచి తూర్పు వైపున ఉండే వడ్రంగుల ఇంటికి వెళ్ళాడు. ఆయన ఇంటి బయట ఉండగానే లోపల నుండి పెద్దగా అరుపులు కేకలు వినిపిస్తున్నాయి. బ్రాహ్మడు చల్లగా లోపలికి అడుగు పెట్టేసరికి ఇంటావిడ ఇల్లెగిరిపోయేటట్లు కోడలి మీద అరుస్తూ ఉన్నది. కోడలు నడవాలో ఒక మూల కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తున్నది. ఏమిటర్రా ఈ సందడి అంటూ బ్రాహ్మడు లోపలికి వచ్చాడు. ఈ తప్పుడు ముండతో వేగలేకుండా ఉన్నాను బాబుగారు, నా చేత్తో నేను ఇక్కడ పెట్టిన పళ్ళబుట్ట మాయమైంది, కడుపాత్రపుది అన్నీ తినేసింది, నేను ఆ మాత్రం తెలుసుకోలేని పిచ్చి మొద్దునా అన్నది అత్త గుక్క తిప్పుకోకుండా. ఎందుకమ్మా అంతగా హైరానా పడిపోతావు, నీ పళ్ళబుట్ట అటక మీద ఉన్నది అన్నాడు బ్రాహ్మడు. ఇక్కడ పెట్టిన పళ్ళు అటక మీదికి వాటంతటవి పోతాయటండి, అదే పెట్టాలి లేదా ఎవరి చేతనన్నా పెట్టించాలి అంటూ అత్త కోడలికేసి కొరకొరా చూసింది. ముందు అటక మీద చూడవమ్మా, ఆ పళ్ళబుట్ట అక్కడ ఉన్నది లేనిది నన్ను కూడా రూఢీ చేసుకొని అన్నాడు బ్రాహ్మడు. అటక మీద అరటి పళ్ళ బుట్ట ఉండనే ఉన్నది, అయితే ఆ దయ్యం చెప్పిన మాట నిజమేనన్నమాట అన్నాడు బ్రాహ్మడు. దయ్యమేమిటండోయ్ అన్నది అత్త అనుమానంగా. బ్రాహ్మణుడు తనకు దయ్యం కనిపించి తనతో మాట్లాడడం గురించి చెప్పాడు. అత్త ఆ బ్రాహ్మడి ధైర్యానికి ఆశ్చర్యపడింది. కోడలు ఏడవటం మానేసి చిన్నగా నవ్వనారంభించింది. తన కృషి ఫలిస్తున్నదని గ్రహించి బ్రాహ్మడు అత్తతో, చూశావుటమ్మా, ఇవాళ నీ కోడలి ఆత్మహత్య వెంట్రుక వాసిలో తప్పిపోయింది. కానీ నీ బుద్ధి మార్చుకోకపోతే ఆ పిల్ల ఏదో ఒకరోజు తన ప్రాణం తీసుకుంటుంది. ఆ తరువాత నీ పాటలు పగవాడికి కూడా వద్దు అనేటట్లు ఉంటాయి. తరువాత నీ ఇష్టం అన్నాడు. అత్త కోడలికేసి తిరిగి, నా పరువు నట్టేట కలపకే నా తల్లి, నీకు చందమామ కావాలన్నా తెచ్చి ఇస్తాను, అఘాయిత్యాలు మాత్రం చెయ్యకు, నీకు పుణ్యం ఉంటుంది అన్నది. ఇక ఆ కోడలికి అత్త ఆరడి ఉండబోదని రూఢీ చేసుకొని బ్రాహ్మడు తన ఇంటికి చక్కా పోయాడు. కథ కంచికి మనం మరో కథలోకి. ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.